మరి గత ఇంచుమించు మనం 3 వారాలు బట్టి నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాను నేను విషయాన్ని. మరి అయితే దేవుడు పరిపూర్ణతలో మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. మరి పరిపూర్ణతలకు వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. మరి రోమపత్రిక 8వ అధ్యాయము మరి 9, 10, 11 వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోని మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను. హల్లెలూయా. 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఈ పరిశుద్ధ లేఖను దేవుడు దించిన గాక. అందుకు కూడా ప్రార్థన చేద్దాం. అందుకు కూడా ఓన్లీ బిలో పడదామండి. ప్రతి ఒక్కరు కూడా కోరస్ పడండి. ఓన్లీ బీలీ. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఓన్లీ believe all things are possible. Only believe Jesus is here. My Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. My Lord, I believe. All things are possible. Lord, I believe. ప్రార్థిద్దామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవునికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం నుంచి ప్రభా నీ సన్నిధిలో అర్ధగంట సేపు ప్రార్థించడానికి నువ్వు చూపిన కృపకి వందనాలు. ఇదిగో పాటలు పాడి నిన్ను మహింపరిచి ఉన్నారు. మరియు నాయన సాక్ష్యం ఇచ్చి నిన్ను గణపరిచి ఉన్నారు ప్రభా. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. వారి జీవితంలో ఇంకా ఏదైతే కావాలో నువ్వు ఎరిగిన దేవుడు, మా ప్రతి అవసరత తీర్చు దేవుడే ఉన్నావు దేవా. నువ్వు కృపల ఐశ్వర్యవంతుడు అయినో తండ్రి. మరి ప్రతి అవసరత తీర్చండి. ఇదిగో నాయన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అది నీ స్వరము వినుటే అయినది దేవా. ఇదిగో నీ స్వరము లేకుండా మేము జీవించలేము ప్రభా. పాటలు మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. సాక్ష్యం మమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ప్రార్థన మా అవసరాలు తీరుస్తుంది కానీ ప్రభా అది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు కదా నాయన తండ్రి. ఇదిగో నీ స్వరము వినుట ముఖ్యమైనది ప్రభా. దేవా నిశ్చయంగా ఇప్పుడు మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామని ఎందుకు చెప్తున్నామంటే అది నీ స్వరం వినుటి అన్నది ప్రభా. ఇప్పటి వరకు మేము మాట్లాడము, నీకు స్తుతించాము, నీకు అర్జించాము ప్రభా. అయితే ఇప్పుడు మాతో మాట్లాడండి ప్రభా. మా హృదయాలను బలపరచండి ప్రభా. మమ్మల్ని బలపరచండి నాయన. మాలో నా చీకటి కార్యంలో చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో బంధించండి ప్రభా. దేవా నాయన ఆదాము పడిపోయినప్పుడు అతన్ని త్రోసివేయలేదు నాయన. నిశ్చయంగా నువ్వు హక్కును చేర్చుకున్నావు. దావీదు పడిపోయినప్పుడు నువ్వు త్రోసివేయలేదు నాయన. నువ్వు మరలా అతన్ని సరిచేసావు ప్రభా. ఓ దేవా సంసోను నాయన పడిపోయినప్పుడు నువ్వు త్రోసివేయలేదు నాయన. ఓ దేవా వారికి మరలా బలపరిచి తండ్రి నీ శక్తినిచ్చావు. అదే వ్యక్తులు ప్రభా, అదే వరుసలోనికి వచ్చి ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి ఈ వారమంతా తండ్రి నాయన పౌలు వలె చెప్పుచున్నాం తండ్రి. ఈ లోకంలో పడిపోవచ్చు ప్రభా, కానీ తండ్రి నీ ప్రేమ చేత నీ హస్తమిచ్చి మమ్మల్ని లేపినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మాలో ఉన్న ప్రతి శరీర కార్యములను తండ్రి వెళ్ళగొట్టమని ప్రతి వాళ్ళకు వచ్చినాను నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభా. నీ ఆత్మ చేత ఎందరైతే నింపబడతారో వారందరూ నాయన నీ కుమారులు అనబడతారని చెప్పావు నాయన. ఇక్కడ నీ ఆత్మే పని చేయాలి. ఇదిగో అల్పు నన్ను కూడా మరుగు చేయండి. నేనేమీ మాట్లాడలేను. నేను మట్టి వంటి వాడిని, పురుగు వంటి వాడిని ప్రభా. ఇక్కడ ఉన్న అందరిలోని కంటే ప్రభా ప్రధాన పాపి నేనే ప్రభా. నిశ్చయంగా ఏ యోగ్యత నాకైతే లేదు ప్రభా. నిశ్చయంగా తండ్రి అల్పు నన్ను ప్రేమించి ఇక్కడ నువ్వు నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఓ దేవా ఇక్కడ నన్ను పూర్తిగా మరుగు చేసేయండి దేవా. నేను గాడిద వంటి వాడిని ప్రభా. నా మీద మీరు రమ్మని ప్రతిమాలు కూర్చున్నాను. ఓ నిశ్చయంగా మీరే ఇక్కడ నాయన హెచ్చింపబడుదురు కాక ప్రభా. మీరే మహిమ పొందుదురు కాక ప్రభా.
సహాయం చేయండి. వాక్యం వెలుచుండగా ప్రతి బలహీనతను తీసివేయండి ప్రభా. ప్రతి రుగ్మతను తొలగించండి నాయన. శరీర బలహీనతలు మమ్మల్ని ఎంతో బలహీనపరచచ్చు, కానీ తండ్రి మా ఆత్మలో తను మమ్మల్ని బలపరచమని బ్రతిమాలకు వచ్చినాను తండ్రి. ఇదిగో నాయన, నిలబడ్డానికి కూడా శక్తి లేదు ప్రభా. నీ యొక్క శక్తి వరకు ఎదురు చూస్తున్నానయ్యా దేవ. ఇదిగో ప్రతి యవనస్తును, ప్రతి యవనస్త్రాలను తండ్రి నీ ఆత్మ చేత పట్టుకోండి ప్రభా. ఓ దేవ, వారి కన్నులను అభిషేకించండి ప్రభా. వారి తలంపులు అభిషేకించండి నాయన. వారి ఆలోచనలు అభిషేకించండి అయ్యా. ఎవరి స్తోత్రాలు తండ్రి. ఇగో కానుకలు చెల్లించి ఉన్నారు, అది ప్రాముఖ్యమైనదని చెప్పావు. నిజమే ప్రభా. ఆ యొక్క పేద విధవరాలు ప్రభా వేసిన కానుకను చూచిన దేవుడు, నిశ్చయంగా వీరు ఏదైతే నీ కొరకు సమర్పించి ఉన్నారో ప్రతిదాన్ని నూరంతల ఫలము వారికి దయచేయండి ప్రభా. ఈ కాల ప్రోత చెప్తున్నాడు, అది 1000 చెప్పన్నాడు ప్రభా. మేము దాన్ని పలుకుచున్నాం ప్రభా. వారి దశంభాగము దీవించండి, వారి కృతజ్ఞతార్పణను దీవించండి, ప్రతి దాన్ని మీరు దీవించండి ప్రభా. సహాయం చేయమని, ఓ పనులు లేని వారికి పనులు దయచేయండి, ఉద్యోగం లేని ఉద్యోగాలు కూడా దయచేయమని ప్రభా. సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పుత్ర స్వీకారం అనేది మనం ఇప్పుడు 3వ భాగం మనం నేర్చుకుంటున్నాం. ఇది 3వ వారం అని నేను తలస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారండి? అయినా ఇంకను వచ్చుచున్నారు, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, ఇంకా ఉన్నారు కదండి, ఉన్నారు. అయితే ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధి వెతికినప్పుడు ఆయన నిన్ను వెతికి వస్తాడు. నిన్ను మొదట ఆయన నిన్ను నశించిపోతే నిన్ను వెతికి రక్షించాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిని వెతకడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పుత్ర స్వీకారం అనే వర్తమానంలో మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎంతమంది మరి జ్ఞాపం పెట్టుకున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్న వాక్యం చదువుతాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం దగ్గరకు వద్దామండి. మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 9వ వచనం మనం చదువుకున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆత్మ చేత నడిపిస్తుంటాడు. ఒకసారి ఆత్మ స్వభావం మనలోంచి తప్పిపోవడానికి కారణం ఏంటంటే మన అవిధేయత, మన అవిశ్వాసం. హల్లెలూయా. ఈ అవిధేయత, అవిశ్వాసం బట్టే మనం దేవుని ఆత్మను కోల్పోతూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆదామును వెతికినట్లుగానే ఈరోజు దేవుడు మనల్ని వెతకడానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఇక్కడ ఆదాములు ఉన్నారండి? ఆదాము వెన్నులోంచి వచ్చిన వారైనా మనం అందరము ఆదాము వెన్నులోంచి పుట్టించబడి ఉన్నాం కదండి. ఎందుకంటే మన కయ్యను సంతానం కాదు, మనం ఎవరు? ఆదాము సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సర్ప సంతానంకి కొంత మంటే ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలకి ఇది ఎలా ఉంటుందంటే ఒక తీపైన పదార్థం, ఇది మధురమైన స్వరం. ఆయన మాటలు వినుట మనకి ఎంతో మేలైనదండి. ఆదాము పడిపోయినప్పుడు ఆదామును వెతికిన అదే దేవుడు నశించిపోతున్న నిన్ను కూడా వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడండి. ఆయన నీ కొరకు కలువరిసలో రక్తాన్ని కాచి ఉన్నాడు. మరి ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకున్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని దేవుని కొరకు నిలబడతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ యొక్క వర్తమానంలో చెప్తున్నాడు. నేను ఒక పేరా చదువుతున్నాను, వినండి. మరి పుత్ర స్వీకారం 3వ భాగం అనే వర్తమానంలో చెప్తున్నాడు, 32వ పేరాగా. మరి కుమారులుగా స్వీకరించుటకు లేదా జనులను స్థానంలో ఉంచుట. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కుమారులుగా స్వీకరించి ఏం చేస్తాడు? స్థానంలో ఉంచుతాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు మనం ఎక్కడ ఉండడానికి వచ్చి ఉన్నాం? మన స్థానం ఏంటో మనం తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం. నీ స్థానం ఏంటో నీకు తెలియక నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, కానీ నీ స్థానం ఏంటో తెలుసా? ఆయన స్థానాన్ని విడిచి నీ కొరకు వచ్చాడే, ఆయన స్థానమే నీకు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఆయన స్థానమే నీకు ఇచ్చేసాడు. నువ్వు ఒక పాపిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈ యొక్క వర్తమానంలో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరు మరి హృదయాలు గాయపరచుకోవద్దు, ఎందుకంటే ఇందులో ఏదైతే ఉందో అది నేను చదువుతున్నాను. మీ హృదయాలు గాయపడినా లేదా హృదయాలు కోయబడినా నేను మాత్రం చెప్పవలసిందే. ఎంతమంది సిద్ధపడి ఉంటారు? ఎందుకంటే ప్రేమించు స్నేహితుడు హృదయాన్ని ఏం చేస్తాడు? ప్రేమించిన వాడు అనేక ముద్దులు పెట్టి పర్వాలేదులే అని అంటాడు, కానీ ప్రేమించేవాడు మనకు ముఖ్యం. మన హృదయం గాయపడినా, మన హృదయం కొయ్యబడినా మనల్ని ఎక్కడ తీసిపోవాలని. హల్లెలూయా.
గతంలో ఒకసారి చెప్పాను, ఎంతమంది గుర్తు చేసుకుంటారు నేను ఒక్కసారి ఆలోచించేయండి. ఈ పులిపిడి చాలా అదృష్టం, ఇది చాలా ధన్యత పొందుకు. ఎందుకు తెలుసా? ఎల్లప్పుడూ ఇది ఒక బైబిల్ మోయిచున్నది, ఇది వర్తమాన పుస్తకాలు మోయిచున్నది. ఆమేన్. ఆయన చేతిలో ఉన్న 7 ముద్రల పుస్తకాన్ని కూడా మోయిచున్నది. మరి దీనికి ఈ ఘనత ఎలా వచ్చింది? ఎలా వచ్చింది దీనికి ఘనత? ఇది చక్కగా ఉన్నప్పుడు రాలే, వచ్చిందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఒక ట్రీ లోపల, ఒక ఆ ట్రీ రూపంలో, అంటే ఒక చెట్టు రూపంలో ఉన్నప్పుడు రాలేదు దీనికి. మరి ఎలా వచ్చింది దీనికి? దీనికి చెక్కబడినప్పుడు వచ్చింది. నేను అట్లానే ఉంటానంటే ఇది దేనికైనా ఉపయోగపడుతుందా? ఆమేన్, ఆమేన్. మీ ఆమేన్ సరిపోవట్లేదు నాకు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆయన ఆమేన్ అనేవాడు నమ్మకమైన సత్యసాక్షి. దేవుని సృష్టికి ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయనకి ముగింపు లేదు. నీకు ముగింపు లేని వాళ్ళు మనం. మనకి ముగింపు లేదండి. ఒకవేళ ఈ శరీరానికి ముగింపు ఉండొచ్చు, కానీ మన ఆత్మకు ముగింపు లేదు. కానీ ఈ శరీరాన్ని సైతము ఆయన మార్పు చేసి ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికే గొప్ప వాక్యాన్ని మన ఎదుగు తీసుకొచ్చున్నాడు. మరి ఆ వాక్యం తీసుకొచ్చినప్పుడు నేనేం చేయాలి? పుత్ర స్వీకారం పొందుకోవాలి ఇప్పుడు మనం. అందుకని ఇక్కడికి వచ్చినాం. ఎంతమంది పుత్ర స్వీకారం పొందుకోవాలనుకుంటున్నారు? హల్లెలూయా. పుత్ర స్వీకారం పొందుకున్నప్పుడు కొన్ని బాధలు ఉంటాయి. యేసు ప్రభు మామూలు బాధ అనిపించాడండి? పుత్రుడు అనిపించుకోవడానికి మామూలు బాధ అనిపించాడా? హల్లెలూయా. ఆయన ఏమన్నా దజ్జగా జీవించాడా? సేవ అంటే మాటలు కాదండి. సేవ అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, ఎన్నోసార్లు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఈ సేవకుని స్థానంలో ఆయన చెప్పిన వర్తమానం కూడా, ఈ వర్తమానంలో చదివిన పాయింట్ గుర్తుందా? సేవ వదిలేసి పారిపోదాం అనుకున్నాడుగా, అవునా? సేవ వదిలేసి ఈ వర్తమానంలో చెప్తున్నాడు. ఒక్కసారి ఆ పాయింట్ చదవమంటారా? మళ్ళీ చదవమంటారా? నేను చదువుతున్నా ఒక్కసారి, అంటే మీకు జ్ఞాపకం చేయడానికి. చూడండి ఒక్కసారి. ఇదిగో అంటున్నాడు 18వ పేరాలో, ఇటువంటి సేవలో ఏ విధముగు నిరాశ సమయములు వచ్చునో జనులకు తెలియదు. నిజమేనా? ఇటువంటి సేవలో ఏ విధముగు నిరాశ సమయములు వచ్చునో జనులకు తెలియదు. నేను నిజంగా నిరాశ చెందాను, వెళ్ళిపోతే బాగుండును అనుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాడంట అని తన భార్యతో అన్నాడంట. బిల్, నువ్వెందుకు ఆ మాట అంటున్నావు అన్నదామే. ఓ, ఇక్కడ నాకు శ్రమలు తప్ప మరి ఏమీ లేవా అన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో ఇట్లు చెప్పి వినబడింది. ఏమని చెప్తుందంటే, నువ్వు వాటిని తప్పించుకొన చూచుచున్నావా? నువ్వు వాటిని దాటిపో ప్రయత్నించున్నావా అనగానే ఆ యొక్క స్వరముకి ప్రవక్త అంటున్నాడు, లేదు ప్రభా, వాటి మధ్యలోనే నన్ను నిలబడనిమ్ము, వాటిని ఎదుర్కొననిమ్ము అని అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు శ్రమలు లేకుండా, కష్టాలు లేకుండా, శోధన లేకుండా నువ్వు జీవించాలని ప్రయత్నం చేస్తున్నావేమో, దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. బైబిల్ చెప్తుంది, శ్రమలు సహించువాడే ధన్యుడు. ఆయన అంటున్నాడు, శోధింప, ఏమన్నాడు చెప్పండి? శోధింప సహింపలేనంత శోధన నీకు ఇవ్వను. నువ్వు ఎంత శోధన తట్టుకుంటావో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన చెప్పిన మాట నేను జ్ఞాపం చేసుకుంటున్నాను. ఈరోజు ఆయన ఏమై ఉన్నాడు? ఆమేనని వాడుగా ఉన్నాడా? హల్లెలూయా. ఆమేనని వాడుగా ఉన్నాడండి. మరి మనం ఏమై ఉండాలి? ఆయన పుత్రుడు ఎలా ఉండాలి? మరి ఆయన ఎంత కష్టాలు అనిపించాడు పుత్రుడిగా అనిపించుకోవడానికి. దేవుడంట నా కుమారుడు అనిపించుకోవడానికి యేసుక్రీస్తునంట కొరడాలతో కొట్టించాడంట. ఎవరు కొట్టించారు చెప్పాలి? శత్రులు కొట్టారా? దేవుడే కొట్టించాడంట. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 39 దెబ్బలు కొట్టారు. కొరడాలు కొడుతున్నప్పుడు మామూలు బాధ చెప్పండి? సింపుల్గా తాడు కొరడా కాదండి అది. ఒక్క కొరడ దెబ్బ పడగానే ముక్కలు చీల్చుకుంటూ వచ్చిందంట. ఆయన శరీరం ముక్కలు అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. అంతగా ఆయన శోధింపబడడానికి కారణం ఏంటి? ఎవరు చెప్పాలండి? ఎవరండి కారణం? ఎవరు? మీరైతే నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ కారణానికి నేనే కారణం అండి.
ఆయన కొట్టించబడ్డానికి నేనే కారణం, ఆయన రక్తం కార్చబడ్డానికి నేనే కారణమై ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమంది ఇక్కడ సంతోషంగా ఉన్నారు? ఎందుకు? ఆయన కొట్టించబడినందుక? కాదండి, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు తిరిగి లేచినందుకు సంతోషం అండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు కుమారులుగా స్వీకరించి ఏం చేస్తాడు? స్థానములో ఉంచుతాడు. మన స్థానం ఏంటో మనం తెలుసుకోకపోతే మనం ఏమవుతుందంటే అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. నిజమేనా? మన స్థానాన్ని మనం గుర్తిద్దామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సైలెంట్గా ఉన్నారమ్మా? ఇంకన్నీ మర్చిపోవాలా? బయట విషయాలు ఏమన్నాను? ఏదైనా ఉంటే గడప దగ్గరే మర్చిపోండి. నువ్వు ఎక్కడికి వచ్చి ఉన్నావు? పరలోక సన్నిధిలోకి వచ్చి ఉన్నావు. ఇక్కడ ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుందా లేదా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. హృదయములో గాయం జరిగిన, మనసులు కోయబడిన, హృదయంలో ఎంత వేదన ఉన్నా నువ్వేం చేయాలి? చెప్పాలమ్మా. నాకు డౌట్ అవుతుంది, మీరు నిజంగా ఇక్కడ ఆ శూన్యమరేల స్త్రీ కనబడట్లేదు. నాకు కనబడుతుంది. ఇక్కడ ఏమైనా ఉందా? ఆ గనురాలనే స్త్రీ ఇక్కడ ఉందా? ఆమెకి ఎంత వేదన? ఆమెకి ఏమి వేదన ఉందండి లేదా? గనురాలైన స్త్రీకి వేదన ఉందా లేదా? ఏం వేదన ఉంది? పిల్లోడు ఏమైపోయాడు? కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. మరి ఎలీషా అడిగినప్పుడు ఏమన్నది ఆమె? నువ్వు హ్యాపీయేనా అంటే ఏమన్నది? ఐఎమ్ హ్యాపీ అన్నది. నేను క్షేమంగానే ఉన్నాను. ఏంటి, కొడుకు చచ్చిపోయినా ఏమంటుంది? హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఏముండాలి? ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, దేవుడు నీతో ఉంటే అవన్నీ నీకు ఏమీ చెయ్యవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు శత్రువు ముళ్ళు లేనివాడు అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వాని ముళ్ళు ఎప్పుడో విరిచివేశాడు. వాడు నీ చుట్టూ ఏం చేస్తాడు? జూమ్ 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 అని తిరుగుతాడు. నువ్వేమనాలి? ఏమనాలి? నువ్వేమనాలి చెప్పండి? ఎంత శోధన పెట్టి జూమ్ జూమ్ అని జూంకారించినా నువ్వు ఒకటే చెప్పాలి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఓ శత్రువా, నీ ముళ్ళు ఆ కలువరిసుల్లో ఈడ్చివేయబడింది. అది చెప్పేది ఎవరు తెలుసా? పుత్రస్వీకారం పొందినవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మోషే గారు సాక్ష్యం చెప్పారు. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ కరోనా వచ్చింది మీకు అని ఫోన్ రాగానే ఆయనకి ఏమొచ్చింది? ఏమొచ్చింది? అదే కరోనా నీకు వస్తే నువ్వేం చేస్తావు? అయ్య బాబాయ్ కరోనా వచ్చింది బాబాయ్, ఏం చేద్దాం? కరోనా వస్తే ఏముంది? సిద్ధపడితే పీటర్ గారిలో పోతాం, సిద్ధపడకపోతే భూమి మీద ఇంకా నరకం అనిపిస్తాం. అవునా? రోగం నిన్నేమి చేయదని పాటలు పాడతాం. రోగం వస్తే భయపడతాం. ఇవి మానవ నైజాలండి. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా? ఎంత కష్టమైన రాని, ప్రభువా ఎంత శోధనైనా రాని, కానీ వాటి వచ్చే ముందు నువ్వు నాతో ఉండాలి. ఆయన మనతో ఉంటే ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా అది ఎలా ఉంటుంది? నిజమేనా? ఇక్కడ ఆయన కుమారులు ఉన్నారా? ఆయన కుమార్తెలు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఆయన చెప్తున్న మాటను చదువుతున్నాను చూడండి. దేవుడు తన జనులను స్థానంలో ఉంచుటకు ఎట్లు ప్రయత్నించినాడు చూడండి. ఒకరిని దేవుడు ఒక స్థానంలో ఉంచితే తక్కిన సంఘమంతయు ఆ వ్యక్తి వలె ఉండగోరుచున్నది. అదేవిధంగా ప్రవర్తించగోరుచున్నాం. మనము వేరుగా చెక్కబడితిమి, మనం వేరుగా చేయబడితిమి, మన స్వలాభములు వేరు, ప్రతి వారు వేరు వేరు స్థానములో నియమించబడితిమి. నిజమేనా? కన్ను చేసే పన్ను కన్ను చేయాలి, పన్ను చేసే పన్ను చేయాలి. నిజమేనా? నోరు చేసే పని, చేతులు చేసే పని. నిజమేనా? ఎవరికి వారు దేవుడి శరీరంలో భాగమై ఉన్నాం. ఎవరికి ఇచ్చే పని దేవుడు వారికి ఇచ్చాడు. ఆ పనిలో మనం ఏం చేయాలి? స్థానంలో ఉండి ఆ పని నిర్వహించాలి. హల్లెలూయా. అయితే చెప్పాడు చూడండి, ఒక మాట నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు మందిరంలో కాళ్ళు తుడుచుకుని చాపగా ఉంటానని ఒక వ్యక్తి బైబిల్లో చెప్పి ఉన్నాడంట. ప్రవక్త అంటున్నాడు, అలాంటి తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తి బైబిల్లో ఉన్నాడంట. ప్రవక్త అంటున్నాడు. ఎవరు ఆయన? దావీదు అండి. ఎలా ఉండాలనుకుంటున్నాడండి? ప్రభువా నీ మందిరంలో కాలు తుడుచుకుని, మరి అది అతని స్థానం.
బ్రహ్మం ఎలా ఉండాలని కోరుకున్నాడు? నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు దేవుని సన్నిధిలో? ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానం కదండి. పుత్రులుగా మనం స్వీకరించబడిన తర్వాత స్థానంలో పెట్టబడతాం. పుత్ర స్వీకారం పొందాలంటే నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాలి. నీ స్థానం ఎలా ఉండాలనుకున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నారు? మాట చెప్పనా? మీరు బాధపడినా చెప్తాను. మనం ఎలా ఉండాలంటే బ్రహ్మం అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు బ్రహ్మం అని అంటే, బ్రహ్మం అంటున్నాడు, ప్రభువా నీ భాగంలో నేను చెయ్యి వలె ఉండాలనుకుంటున్నాను అని అన్నాడా? కన్ను వలె అనుకున్నాడా? మరి ఎలా ఉండాలనుకున్నాడు చెప్పాలండి. నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఇక్కడ కొంతమంది నేను అడుగుతున్నాను, మీరు దేవుని భాగంలో లేదా దేవుని శరీరంలో ఏ భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు? ఎలా కోరుకుంటున్నారు? అమ్మ నువ్వన్నా స్టార్ట్ చేయమ్మా, వీళ్ళు ఎవరు స్టార్ట్ చేయట్లేదు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? పాదాల దగ్గర ధూళి ఇంకుదిలేండి. ఇంకా పాదాల దగ్గర ధూళి ఏంటంటే, మలాఖీ గ్రంథంలో చెప్పబడిన దుష్టులు వాళ్ళు ధూళి వల్లే మారిపోతారు. మనకు ధూళం కాదు. ఆయన శరీరంలో మనం ఏ భాగంగా ఉండాలని కోరుకుంటున్నారు? చేతుల వల్ల ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. అసలు ఎలా ఉండాలంటే పాస్టర్ గారు ఏమంటారా అని ఆలోచిస్తున్నారు. ఎంతమంది కాళ్ళు వలె ఉండాలనుకుంటున్నారు? చేతుల వలె, నడుము వలె. నిజమేనా? నిజమే. ప్రతి భాగం వలె ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నువ్వు ఏ భాగంగా ఉండాలని ఇష్టపడుతున్నావు? క్రీస్తులో నిన్ను దేవుడు ఒక రూపంగా మార్చుకుంటే ఏ భాగంగా ఉండాలనుకుంటున్నావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ భాగంగా ఉండాలనుకుంటున్నారు? నేనైతే మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ కొంతమంది కళ్ళు వలె ఉండాలనుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది నోరు వలె ఉండాలనుకుంటున్నారు, కొంతమంది చేతుల వలె ఉండాలనుకుంటున్నారు, కొంతమంది కాళ్ళ వలె ఉండాలనుకుంటున్నారు. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆయన సన్నిధిలో ఏంటి, దావీదు ఏం కోరుకున్నాడు? తివాచి వలె ఉండాలనుకొని కోరుకున్నాడంట. తివాచి పని ఏంటి? వచ్చిన ప్రతి కాలు తుడుచుకోవడానికి. నిజమేనా? అయితే బ్రహ్మం అంటున్నాడు, నేనైతే ఆయన అరికాల్లో శరీరం వలె ఉండాలనుకుంటున్నాడు అన్న. ఎలాగా? ఏంటి అది కనబడుతుందా? నువ్వు కాలు ఎత్తదే కానీ అరికాల్లో శరీరం ఏంటో ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? ఎంతమంది క్రీస్తు శరీరంలో ఏ భాగంగా ఉండాలని మీరు వ్యక్తపరచుకుంటున్నారు? నేనైతే ఆయన అరికాలలో ఉన్న ఆ యొక్క శరీర భాగం వల్ల ఉండాలనుకుంటున్నాను. అయితే దేవుడు మీకు ఒక నోరుగా ఉంచాడండి. అవునా? ప్రవక్తని మనకి కన్నుగా ఉంచాడండి. నిజమేనా? ప్రవక్తలు ఏమన్నారు? దేవుని కన్నులే ఉన్నారు. హల్లెలూయా. అయితే నేనైతే ఆశపడుతున్నాను ఆ అరికాల్లో ఉన్న యొక్క శరీర భాగం వల్లే ఉండాలనుకున్నాను. కారణం ఏంటో తెలుసా? శత్రువును తొక్కే మొట్టమొదటి ఆయుధం అక్కడే ఉందండి. హల్లెలూయా. ఎంతమంది తెలుసండి ఆ ఆయుధం? నీ శత్రువుని కాలుతో శీఘ్రముగా తొక్కే ఆయుధం నీ అరికాల్లో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ భాగంగా ఉండడానికి కోరుకుంటే నువ్వు ఎంతగా తగ్గించుకోవాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాటను చూద్దాం. దత్తను గురించి చెప్పుకున్నట్టుకు ఒక నిమిషం ఆగుదామండి. దత్తత అంటే ఏంటో మీకు చెప్పాను. ఏంటి? దేవుడే తన బిడ్డల్ని బహుమతిగా ఇచ్చి వెల పెట్టి మనం కొనుక్కున్నాడు. ఇది ఆయన దత్తత. లోకంలో ఉన్న దత్తత ఏంటి? పిల్లలు లేని వారు డబ్బులు ఇచ్చి కొనుక్కుని దత్తత తీసుకుంటారు. కానీ ఆయనే తన కుమారుల్ని మనకి గర్భఫలముగా ఇచ్చి మరలా దేవుడే వెల పెట్టి రక్తము వెలగా చెల్లించి మనల్ని ఏం చేస్తున్నాడు? కొనుక్కున్నాడు. అది ఆయన దత్తత. చాలా డిఫరెంట్గా ఉంది కదా ఆయన దత్తత. ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. గమనించండి, యేసుక్రీస్తు యొక్క శరీరము, క్రీస్తునందున్న స్థానము. హల్లెలూయా. నిశ్చయంగా పరిశుద్ధాత్మ అక్కడికి మనల్ని నడిపించున్నది. పరిశుద్ధాత్మ కదండి ఈరోజు మనల్ని నడిపించేది. పరిశుద్ధాత్మ నిన్ను స్థానంలో ఉంచేది. నిజమేనండి? హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను కొంతకాలం వారు నడిపించాడా లేదా? కానీ స్థానాలు ఇవ్వలే. ఇచ్చాడండి? మోషే స్థానాలు ఇవ్వలే.
మోషే వారిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అరణ్యంలో నడిపించాడు. కానీ ఆ స్థానంలో ఉంచింది ఎవరంటే యెహోషువ. యెహోషువ ఎవరికి సాదృశ్యం ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అంటున్నాడు ఒక మాట, నేను చదువుతున్నాను, 35వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. మహా ఉపదేశకుడుకు పౌలును చూడండి. పౌలు ఎవరు? ఉపదేశకుడు. గంటల తరబడి బోధిస్తాడు. పౌలు ఏం చేస్తాడండి? దీర్ఘకాల ప్రసంగికుడు, ఉపదేశకుడు. గంటల కొద్దీ బోధిస్తాడు. ఆమేన్. 14 పత్రికలు రాశాడు. నిజమేనా? మొదటగా అతడు పడిపోవట అనే ఉద్దేశం అంతటిని కొట్టివేశాడు. హల్లెలూయా. ఏం కొట్టివేశాడు? పడిపోవట. గమనించండి, నేడు క్రైస్తవునిగా ఉండి రేపు పడిపోదుము, మరుసటి రోజు దేవుడు నన్ను శిక్షించును, ఆ తర్వాత రోజు మరలా లేచెదను అనే అభిప్రాయం ఏం చేశాడు? అతడు కొట్టివేశాడు. ఏం చేశాడు? కొట్టివేసాను. అది బుద్ధిహీనత. ఈ గ్రంథము సువార్తకు ఉపదేశం కోసమో సువార్త ప్రసంగముల కోసమో రాయబడలేదు. కూటములో నేను దీన్ని అంటుకొనను, దీని సంఘములోనే ఎత్తెదను. ఎందుకనగా పౌలు దీనిని పరిశుద్ధులకు పిలువబడి భద్రపరచబడిన వారికి, నింపబడి ప్రత్యేకించబడిన వారికి, పరిశుద్ధాత్మలో ఉన్న వారికి, కానాను దేశంలో ఉన్న వారికి రాసెను. ఈ గ్రంథం ఎవరి కోసం రాశాడు? పౌలు పత్రికలన్నీ ఎవరి కోసం? లోకంలో ఉన్న వారి కోసం కాదండి. ఎవరికంట? ఎవరికి? పరిశుద్ధులకు, పిలువబడి భద్రపరచబడిన వారికి, నిజమేనా, ప్రత్యేకించబడిన వారికి, పరిశుద్ధాత్మలో ఉన్న వారికి, కానాను దేశంలో ఉన్న వారికి రాశాడంట. ఏమని రాస్తున్నాడంటే, మొదటగా మీ మనసులో నుండి నశించిపోదుమని ఉద్దేశం తొలగించుకునుడని ప్రయత్నించును. అంటే పాపం చేసిన వెంటనే మనం ఏమవుతాం? చచ్చిపోతాం అనే ఆ మాటను ఏం చేయాలి? తొలగించుకోండి. హల్లెలూయా. గమనించండి, ఏమంటే దేని గురించి మీరు భయపడవద్దని రాసును. దేనికి మీరు భయపడొద్దు? మీరు ఎక్కడ ఉందరో, మీరు ఎవరో, మీరు ఎట్లు నిలబడి ఉందరో అతడు ప్రయత్నించును. చూడండి, 36వ పారాగ్రాఫ్ చెప్తున్నాడు, మీరు తప్పులు చేయవచ్చును, మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి వెల చెల్లించవలసిన ఉందురు. అవునండి, మీరు విత్తినదే కోయుదురు. నిజమేనా? అందుకే చాలా జాగ్రత్త అత్త కోడళ్ళు. అమ్మా చాలా జాగ్రత్త. అమ్మ కూతుర్లు చాలా జాగ్రత్త. తండ్రి కొడుకులు, మీరు ఏదైతే విత్తుతున్నారో చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒక ఆవిడ ఉంది, మాకు తెలుసున్న ఆవిడ. అత్తగారిని ఉంచలేదు, ఆమె విత్తింది. ఆవిడ అత్త స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? ఏమని చెప్పండి. ఏమండి, నేను కరెక్ట్ అనే చెప్తున్నాను. ఏదైతే విత్తుతున్నామో అదే కోసుకోవాలి. పిల్లలారా, ఇప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపించట్లేదేమో గమనించండి. రేపు పొద్దున మీరు తండ్రులు అవుతారు. అప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటో చెప్పండి. నువ్వు ఇప్పుడు విధేయత చూపించకపోతే అప్పుడు ఏం కోస్తావు? నువ్వు ఏదైతే కోసావో, ఏదైతే విత్తావో, ఏమండి, జామకాయ చెట్టు విత్తి మామిడికాయలు కోసుకున్నావు అంటే అట్లా గుర్తుంది? కుదరదు. మనం ఏదైతే విత్తుతున్నామో అదే కోసుకుంటాం. అదే దేవుడు చెప్తున్నాడు. అక్కడ ప్రవక్త ఈ మాట చెప్తే ఏమన్నాడంటే, మీరు తప్పులు చేయవచ్చును, మీరు తప్పు చేసిన ప్రతిసారి దానికి వెల చెల్లించవలసి ఉందరు. అవునండి, మీరు విత్తినదే కోయుదురు, కానీ మీ రక్షణను దానివల్ల ఏ సంబంధము లేదు. రక్షణకు దానికి ఎటువంటి సంబంధము లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు మరణించడు కనుక నీవు మరణించవు. నిజమేనా? ఏమండి, ఎవరికి చప్పట కొట్టాలనిపించట్లేదా? వాక్యంలో ప్రవక్త చెప్తే అది ప్రవక్త కాదండి, దేవుడే చెప్తున్నాడు. దేవుడు మరణించడు కానీ నువ్వు కూడా మరణించవు. హల్లెలూయా. మరి ఒకవేళ మరణం అంటే ఏంటి అని అడగచ్చు. శరీరానికి ఒక మరణం ఉంది, ఆత్మకు ఒక మరణం ఉంది. శరీర సంబంధమైన రోగం వచ్చింది అనుకోండి, శరీరం చచ్చిపోద్ది, కానీ ఆత్మ మరణించదు. హల్లెలూయా. ఈ ఆత్మ ఆయనకి ముఖ్యమైనది. ఒక రోజున ఈ శరీరం కూడా ఆయనకి ఇష్టం లేదు కనుక ఈ శరీరాన్ని మార్పు చేసి ఆయన సజీవంగా తీసుకెళ్ళిపోయే సమయం కూడా ఉంది. అందుకే మనం మంచి సమయంలోనికి వచ్చి ఉన్నాం, మంచి వాక్యంలోనికి వచ్చి ఉన్నాం, మంచి కాలంలోనికి వచ్చి ఉన్నాం. ఈ కాలంలో ఉన్న ప్రజలకి రెండు, ఒకటి ఏంటంటే శరీరము మరణించకుండా, రెండు
మార్పు చెంది ఏమైపోతాయి? ఎత్తబడే కాలం అండి ఇది. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ అంటున్నాడు మనం పడిపోవచ్చండి. పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వర్తమానంలో చెప్తున్నాడు. మొన్నే చదివాను అనుకుంటా, ఎంతమంది గుర్తుంది? చుట్టూ ఏముందంట? చుట్టూ ఏముంది? పెంట కుప్ప పొగ వాసన. ఓ రోజున బ్రహ్మ అక్కడికి ఆ స్థలానికి కరెంట్ మీటర్ కొట్టడానికి వెళ్ళాడంట. ఏంటి మీటర్లు రీడింగ్ తీస్తారుగా. చుట్టూ ఏముంది? పెంట. అటువంటి స్థలాలకు వెళ్ళగలమా? ఆయనకంట వెళ్ళడానికి కూడా ఇష్టం లేదంట. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి వాంతి అయిపోయిందంట. అంత కంపు, భయంకరమైన కంపు. ఈరోజు పాపపు వాసన కూడా అంతే. అది ఎవరికి పడదంటే పుత్ర స్వీకారం పొందిన వారికి అది పడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, గ్లోరీ. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్తారు? మీరు ఆమేన్ చెప్తే నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన చెప్తున్నాడు, నేను బ్రహ్మంగా జన్మించాను, మీరు మరో పేరు నాకు పెట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అయినా నాకేం మార్పు ఉండదు. నేను బ్రహ్మనే, నేను బ్రహ్మంగా పుట్టాను కనుక ఎల్లప్పుడూ బ్రహ్మంగానే ఉందును. నిజమేనా? నువ్వు ఎన్ని పేర్లు పెట్టు, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటా. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే దేవుడు మరణించుడు కనుక నీవు మరణించు. ఏమై ఉన్నావు? నువ్వు దేవునిలో సగభాగమై ఉన్నావు. నువ్వు దేవునిలో ఒక భాగమై ఉన్నావు. నువ్వు దేవునికి ఒక కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావు. ఎంతమందికి ఇక్కడ కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. మీరును అంతే. మరియు దేవుడు నిన్ను చేసినంత వరకు ఇప్పుడు గుర్తుంచుకోండి, క్రీస్తుకు బయట ఉన్న వారితో నేను మాట్లాడట్లేదు. ఈ విషయాలు ఎవరికండి? క్రీస్తుకి బయట ఉన్న వారికి నేను చెప్పట్లే. ఎవరికి? క్రీస్తులో ఉన్న వారికి. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి? ఏమండి, నీ పాపములు ఎర్రని వలె కెంపుగా కనబడినా ఆయనకంట నిన్ను చూసేటప్పటికి ఆ పాపములు తెల్లగా మారిపోతున్నాయంట. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తం నీ పాపాలను కడిగేస్తుంది. మనుషుల యొక్క రక్తం కింద వాళ్ళు లేరు. పాత ముందు పరిశుద్ధులు వారు దూడల రక్తం కింద, మేకల రక్తం కింద, కోడల రక్తం కింద ఉంటూ వారి పాపాలు కప్పబడ్డాయి. వారు పాపం చేయడం, వెళ్ళి గొర్రెను వధించడం, పాపం చేయడం, గొర్రెను వధించడం, ఇదే జరుగుతుంది వారికి. కానీ మనకైతే పాపాలు కప్పబడలేదండి. పూర్తిగా పాపములు కడిగివేయబడ్డాయి. హల్లెలూయా, పూర్తిగా తీసివేయబడ్డాయి. వారికి చూద్దామంటే గొర్రెల రక్తం, మేకల రక్తం, ఆ యొక్క కోడెల రక్తం కనబడుతూ ఉంది, కానీ అక్కడ ఇంకా పాపాలు కనబడుతున్నాయి ఆయనకి. కానీ నిన్ను చూసేటప్పటికి నువ్వు ఎన్ని పొరపాట్లు చేస్తావో, ఎంత పాపంలో పడిపోయావో ఆయనకి సమస్తం తిరిగినవాడే కదా. నీ పాపములన్నీ మూటగట్టుకుని తీసుకుపోయి మరుపురాని సముద్రంలో పడేసి ఇంకా నిన్ను పాపిగా ఆయన చూడట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించండి. ఇందాక ఒక మాట చెప్పాను మీకు. పుత్ర స్వీకారం పొందాలంటే మాటలు కాదు, ఏం చేయబడాలి? కొంత శ్రమ, శోధన అనుభవించాలి. హల్లెలూయా. మనమందరము ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ఒకే శరీరంలోకి బాప్తిసం పొందాం. నిజమేనా? దేని ద్వారా? నీటి ద్వారా. చాలామందికి క్రైస్తవులకు తెలియంది ఏంటంటే నీటి ద్వారా బాప్తిసం పొందేసుకున్నాం, వెళ్ళిపోతాం పరలోక రాజ్యం అనుకుంటున్నారు. నో సార్, వాక్యం చెబుతుంది ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ. ఎలా జన్మించాలి? నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులు నీటి ద్వారా, ఆత్మ ద్వారా రక్షణ పొందుకోవాలి. కానీ చాలామంది అక్కడ ఎలా పొందుకుంటున్నారు? ఆమేన్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టని చప్పట్లు. ఎందుకు కొట్టమన్నా? మనలో బలహీనతలు ఉంటాయి, మనం బలహీనపరుస్తుంటాయి, మన నీరసం చేస్తుంటాయి, మన శరీరాన్ని ఏం చేస్తాయి? బలహీనపరుస్తుంటాయి. వాక్యం వినకుండా నిన్ను ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? నేను నిద్రపుస్తే లాలను పుచ్చే ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? చెప్పాలి. దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది, లాలను పరిచే ఆత్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? ఏదో ఒక శక్తి చేత నడిపించబడాలి మనం. అవునా కదండి? 2 వారాల నుండి చెప్తూ ఉన్నాను, మనం ఏదో ఒక శక్తి ద్వారా నడిపించబడబోతే ఇక్కడ రాలేం. ఏదో ఒక శక్తి ద్వారా రావాలి. ఆమేన్. అయితే గమనించండి, నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. మీ నాయకుడు ఎవరు? నెవిల్ జో కాదండి.
నేను కానీ పరలోక రాజ్యం తీసుకుపోతానని ఏమైనా చెప్పుంటే నేను క్షమించండి, నేను ఆ మాట నేను సేవ ప్రారంభం నుంచి కూడా ఆ మాట నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా ప్రవక్త అనలేదు ఆ మాట. నా ప్రవక్త అన్నాడు, నేను పరలోక రాజ్యాన్ని ఎవరిని తీసుకుపోను. ఆయన ఏమంటున్నాడంటే, పౌలు చెప్పింది ఎవరైతే ఆచరించారో పౌలు సంఘం పరలోక రాజ్యంలో ఉంటే, నేను బోధించింది ఎవరైతే పాటిస్తున్నారో వారు కూడా పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పాడు. అంతేగాని నేను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకుపోతానని మాత్రము చెప్పలేదు. ఎంతమంది పుత్ర స్వీకారం పొందుకోవాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఒకే ఆత్మ ద్వారానా? ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి? మనకున్నది ఒకే ఒక ఆత్మ, అది పరిశుద్ధాత్మే ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము క్రీస్తులోనికి వెళ్ళి ఉన్నాం. నీటి బాప్తిసం ద్వారానా? లేకపోతే బాప్టిస్టు వారికి, క్రీస్తు సంఘం వారికి నేను ఈ విషయంలో వ్యతిరేకంగా కనబడుదును. నీటి బాప్తిసం వల్ల కాదండి. మొదటి కొరింథీయులు 12లో చెప్పాడు, ఒకే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆ శరీరంలోకి మనం తీసుకుని రాబడి ఉన్నాం. ఆ శరీరం వలె మునుపు క్షేమంగా ఉందాం. హల్లెలూయా. మనమును క్షేమంగా ఉందాము. ఆ విధంగానే దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడంట కలవరి యొద్దకు వెళ్ళిన ఆయన్ను దేవుడు మరలా ఎట్లు శిక్షించును? గొలగతా యొద్ద ఆయన కొట్టబడును, గాయపరచబడును, ఆయన స్వస్థత నొందలేకపోయాను. నిజమేనా? ఎవరండి? దేవుడు స్వస్థత పొందాడా? దేవుడు ఆయన స్వస్థత పొందుకుంటే నీకు స్వస్థత లేదు. అవునా కదా? ఆయన కాపాడబడితే నీకు కాపాడబడడానికి రక్షణ లేదు. ఆయన నీ కొరకు సమస్తమును త్యాగం చేశాడని. హల్లెలూయా. ఇంకా అని చెప్పాలంటే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కారణం ఏంటి? లోక పాపములు ఆయనవే పడ్డాయి. ఎవరి పాపాలు అయ్యి? నా పాపములు. ఆయన పాపికాడు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు అలాగ మారిపోయాడు ఆయన. ఆదాము మొదలుకొని ఆయన రాకడ వరకు ఉండు లోక పాపం అంతటిని, ఎక్కడ వరకు? ఆదాము మొదలుకొని ఆయన రాకడ వరకు వచ్చుచున్న ఆఖరి గొర్రె పిల్ల యొక్క పాపముల నిమిత్తము ఆయన మన కొరకు రక్తం కార్చాడు. హల్లెలూయా. అది ఎంత ఘోరమో చూడండి. ఆయన ఒక పరిహారం చేయుచున్నాడు. ఎవరు వచ్చుతురని ఆయన తన ముందు జ్ఞానం ద్వారా ఎరుగునో వారందరూ తప్పించుకున్నట్టుకు ఆయన ఒక మార్గముని ఏర్పరిచాడు. నిజమేనా? మనమందరము ఒకే ఆత్మ ద్వారా క్రీస్తు శరీరంలోకి వచ్చి ఉన్నామా? చెప్పాలండి. ఒకే ఆత్మ ద్వారానండి. మనకున్నది ఎన్ని విశ్వాసాలు? ఒకటే విశ్వాసం. బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రికలో ఉన్నది, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అపోస్తులు ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారో మనం ఆ విధంగానే పొంది ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ పొందలేమని బైబిలే సాక్ష్యం ఇస్తుంది. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నేను దేవుని కృపను తప్ప మరి దేనిని చూడలేను. అదే నా గురి. నిజమేనా? నేను ఎల్లప్పుడూ కృపనే నమ్ముదును, అంతా కృపలోనే నేను ఉన్నాను. బాల్యము నుండి నా జీవితం కృపను మాత్రమే చూచుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, మాట చెప్పాడు, నీవు నా వీపు గోకితే నేను వీపు గోకుదును అని అనుందురు. అది ఘోరమగు సామెత. చూడండి, మీరు నా వీపు గోకారనుకోండి, నేను మీకు వీపు గోకడానికి కాదండి, ప్రేమ ద్వారా మీకు హెచ్చరిక చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు తానా అంటే నేను తందానా అన్ను. నాకు బైబిల్ ఏం చెప్తే అదే అంట. మీ పాస్టర్ గారు వీపు గోకారు, నువ్వు గోకించుకోవడానికి రెడీగా ఉంటే గోకించుకోండి. కానీ వీపు గోకినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు. వాక్యం చెప్పింది చేస్తాను, నువ్వు వెళ్తావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు రక్షణ అవసరం. నన్ను రక్షించింది ఏదీ లేదు. నా అంతటా నేనేమి చేసుకొనలేను, నన్ను నేను రక్షించుకోలేను. కానీ నాకు రక్షణ అనేది చాలా అవసరం. నిజమైన ఎంతమందికి రక్షణ అవసరం? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆయన రక్షణ నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మరి ఆ మాటలు చదువుతున్నాను ఎందుకని తెలుసండి, ఆ వర్తమానంలో ఉన్న ప్రతి లేఖనం నా కొరకే. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మనం చాలాసార్లు విన్నాం, ఆయన సర్వంతర్యామి కాదు. ఒక్క పదం పెట్టి వదలద్దు. ఆయన సర్వజ్ఞాని ప్లస్ సర్వంతర్యామి.
ఎందుకు సర్వాంతర్యామి అంటే దాని అర్థం సర్వాంతర్యామి అంటే ఎక్కడైనా ఉండగలడు ఆయన. అలా అయితే ప్రవక్త అంటున్నాడు, ఈ వర్తమానంలో చెప్పాడు, ఆదాం పడిపోయినప్పుడు ఆదామా నువ్వెక్కడున్నావు అని అడగడంట. నేరుగా ఆదాం దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేసావు, అవ్వ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్ను. అవునా కదా? దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కానీ ఏం చేశాడు? ఆదామా నువ్వెక్కడున్నావు అంటే అలా అడుగుతున్నాడంటే ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏదైనా మాట్లాడగలడు, ఏదైనా చేయగలడు. ఆయనకి అంతు లేదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికండి ఒక దోమ ఎన్నిసార్లు కన్నురెప్పేస్తుందో తెలుసా? ఒక సైన్సిస్ట్ దాన్ని చేయలేడు, మరి ఎవరు చేయగలరు? మరి నువ్వు రోజుకి ఎన్నిసార్లు కన్నురెప్పేస్తున్నావు? ఒక్కసారి ఎప్పుడైనా లెక్కెట్టుకుని నాకు చెప్పండి. నువ్వు అలా చెప్పగలిగితే నువ్వు ఒక సృష్టికర్తవే. రోజుకి నువ్వు కన్నురెప్ప ఎన్నిసార్లు వేయగలుగుతున్నావో చెప్పగలిగితే నువ్వు ఒక సృష్టికర్తవే. కానీ నా దేవుడు అనంతుడండి. హల్లెలూయా. దోమ కన్నురెప్ప వేసిన ప్రతిసారి ఆయనకు తెలుసు. ప్రతి తేనెటీగ తేనె తెచ్చి పట్లో పెట్టుట ఆయనకు తెలుసు. నిజమేనా? హల్లెలూయా. చెట్టు మీద కూర్చున్న ప్రతి పిచ్చుకు ఆయనకు తెలుసు. నిజమేనా? తెలుసండి? చెట్టు మీద ఉన్న ప్రతి పిచ్చుకు తెలుసంట. మన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులం కదా మనం. మరి నీ గురించి ఏం తెలీదా? తెలుసా తెలీదా? మనం తెలియదు అనుకున్నా. అదే మనం ఎలా ఉంటామో ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన యూట్యూబ్లో చెప్తున్నాడు, అదేదో పక్షి అందరూ నన్ను చూసేస్తారని గొయ్యి తవ్వుకుని బుర్ర అందులో పెట్టుకుందంట. అంటే ఏంటి? తప్పించుకోవడానికి అది ఏం చేస్తుంది? తన బుర్రను తీసుకెళ్ళి ఏమవుతుంది అది? అమ్మ చెప్పండి అమ్మా. శత్రువును తప్పించుకోవడానికి ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆ గొయ్యి తవ్వుకుని అందులో బుర్ర పెట్టుకుంది. అది అవుతుందా? అటు పిల్లి కళ్ళు మూసుకుని ఏం చేస్తుంది? సునాయాసంగా నన్ను ఎవ్వరూ చూడట్లేదు అన్నట్టుగా అది ఏం చేస్తుంది? చక్కగా పావులు తగ్గేస్తుంది. మనుషులు చూడకపోవచ్చు, కానీ మనం చూసేది ఎవడు? ఆమె అయితే అంటున్నాడు ఆయన, మనల్ని దేవుడు పడిపోయే వ్యక్తిగానే చేశాడంట. కారణం ఏంటంటే మనం పడిపోయినప్పుడు ఆయన లేపబడే గుణం ఆయనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుణం బయటికి రావాలంటే మనం ఏం చేయాలా? అందుకే ఆదాం పడిపోయాడు. ఇంకో మాట చెప్పమంటారా? అవ్వేమో సాతాను అందంలో పడిపోయిందంట, ఆదాము అవ్వ అందంలో పడిపోయాడంట. మరి యేసుక్రీస్తు చెప్పండి ఏంటి? మొదట ఆదాము ఎలా పడిపోయాడు? అవ్వేమో సాతాను అందంలో పడిపోయింది, అవునా? ఆదామేమో అవ్వ అందంలో పడిపోయాడు. మరి యేసుక్రీస్తు నా అందంలో పడిపోయాడు. నా అందంలో పడిపోయాడు ఆయన. నా కోసం ఆయన పాపంగా మారిపోయాడు. ఆయన పాపి కాదు. పాప అంటే ఏంటో తెలుసండి? పుట్టుకతోనే పాపి. మనం పుట్టుకతోనే పాపులా నువ్వు అనుకుంటాం. కాదండి, మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నామంట. దేవుని కుమారులు పాపం చేస్తారంట. బైబిల్ మరి ఈ వర్తమానంలో చెప్పాడండి. చదవమంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం. తప్పించుకోవడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడా? హల్లెలూయా. గమనించండి, ఆయన అనంతుడేనా అన్నాడు. నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన ఆయన ఎరుగును. ఎందుకనగా ఆయన అనంతుడు మరియు సర్వజ్ఞాని. ఆయన అనంతుడు మాత్రమే కాదు కానీ అంతయో తెలిసినవాడు. ఆయనకు సమస్తము తెలుసును. ఆయన ఒక జీవి. హల్లెలూయా. దేవుడని ఈ జీవుల నుండి ఇవన్నీ రాసాగినవి. చూడండి, పాపం సృష్టించబడలేదు, అవునా? పాపం సృష్టించబడిందా? చెప్పాలి. నరకం సృష్టించబడిందా? నో సార్. అవన్నీ ఏంటంటే ఎప్పుడైతే పాపము ప్రారంభం అంటే ఏంటంటే సరైన కార్యాన్ని వంకర చేయటే పాపం అండి. అపవాది చేసింది ఆ కార్యం. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నరకాన్ని తీసుకొచ్చాడు. ఎవరి కోసం తీసుకొచ్చాడు? అపవాది కోసం, నీ కోసం కాదు.
చాలామంది ఏం చేస్తున్నాడంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నాతో పాటు కొంతమంది స్నేహితులు ఉండాలని చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నాడు, వచ్చేయండి రా త్వరగా, ఎందుకంటే రేపు పొద్దున మంచి యుద్ధం ఉంది. ఏం యుద్ధం అది? గోగు గోగు మాగోగు యుద్ధం, మీరే చేయాలి, నాకు సైన్యం కావాలని ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ అడు మిరింగి వేయించున్నాడంట. నిజమేనా? పేతురుపత్రికలో రాసి ఉన్నదా మాట? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే గమనించండి, దేవుడు చెప్తున్నాడు, దేవుడు పాపమును సృష్టించలేదు, ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, ఆయనలో దాన్ని సృష్టించినది ఏదీ లేదు. వంకరతనమే పాపము. సృష్టి కాదు కానీ అది వంకరతనము. హల్లెలూయా. నీతి కార్యమును వంకర చేయుటయే, సత్యమును తప్పుగా చెప్పుటయే అబద్ధము. హల్లెలూయా. ఏ పాపమైనా నీతి పనిని వంకర చేయుటయే పాపము. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఈయన అన్నాడు 54వ పారాగ్రాఫ్. ఎంతమంది వింటారు జాగ్రత్తగా? ఎంతమంది చెవులు చేసుకుంటారు? వినండి. ఆయన చెప్తున్నాడు, ఆయన జీవుల్ని చేసును, ఆ జీవులు పడిపోయినవి. అప్పుడు దేవుడు తన అనంతత్వం వల్ల కాలమును ముందే చూచును, రక్షింపబడు ప్రతి మనిషిని కూడా చూచాడంట. నిజమేనా అమ్మా? చెప్పాలి. హల్లెలూయా. ఆ మనిషి ఎప్పుడు పడిపోతాడో దేవుడు తెలుసా? తెలుసండి. తన కాలమును తన ముందు జ్ఞానం ద్వారా చూచాడా లేదా? ఆయన తన ముందు జ్ఞానం ద్వారా ప్రతి మనిషిని ఎరిగి ఉండను. ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో ఆయనకు తన ముందు జ్ఞానం ద్వారా ఎరిగి ఉండను. ఆయన ముందే నిర్ణయించగలడు. హల్లెలూయా. అది ఎంత చెడ్డ మాట కాదు కాదు, ఆయన ముందే నిర్ణయించగలడు. ఎందుకనగా ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో ఆయన ఎరిగి ఉన్నాడు. రక్షింపబడి వారికి ఆయన పాప ప్రాయశ్చిత్తము చేయవలసి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? సర్వజ్ఞాని అయి ఉన్నాడు. అందుకే నువ్వు ఎప్పుడు రక్షించబడతావో, ఎప్పుడు క్రీస్తులోనికి వస్తావో అన్నీ ఆయనకు తెలుసా? చెప్పాలండి. ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయా. చూడండి, క్రైస్తవుడు ఎన్నడూ తీర్పులోనికి రాడు. ఎందుకని? అతడు క్రీస్తులో ఉన్నాడు కనుక. ఆమేన్. క్రీస్తే అతని కొరకు వెళ్ళెను, నా న్యాయాధిపతి స్థానంలో అతడు నిలబడ్డాడు. నిజమేనా? మన కొరకు ఆయన ముందుగానే ఎక్కడ నిలబడ్డాడు? నిలబడ్డా? ఏమండి, నిలబడ్డా? నిలబడిన వాళ్ళు చెప్పండి సాక్ష్యం. ప్రభుత్వం ఒక వర్తమానం చెప్తున్నాడు. ఆర్డర్ మెక్కి అని ఒక సువార్తికుడు ఉన్నాడు. అతడు చాలా మంచివాడు, చాలా చాలా శ్రమపడి సువార్త చేశాడు. ఒక రోజున అతనికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అతను ఎక్కడ పోయాడంటే ఒక చీకటైన ప్రదేశానికి వెళ్ళిపోయాడండి. చీకటి ప్రాంతం, చాలా గొప్ప మైదానం ఉంది. ఆ మైదానంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారండి అక్కడ. హల్లెలూయా. గమనిస్తున్నారా? నేను ఆల్రెడీ అది ఎక్కడ చెప్పాను కూడా ఇప్పుడు నాకు గుర్తుంది. సహోదరుడు ఆనంద్ బాల్ ఇంటి దగ్గర ఆ వర్తమానం చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ గమనించండి. ఆ యొక్క ఆర్డర్ మెకానిక్ సహోదరుడు ఆ దర్శనంలో చూస్తూ చూస్తూ చివరికి అతను ఏమున్నాడంటే, మరి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాను ఒక భావంలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది బుక్కులు తెరుస్తున్నారంట. ఏం తెరుస్తున్నారు? గ్రంథములు తెరుస్తున్నారంట. తోతలు గ్రంథాలు తెరుస్తుంటే ఆ గ్రంథాల్లో ఇతని పేరేంటి కనబట్లే. అమ్మ వింటున్నారా? కొన్ని వేల మందికి సువార్త ప్రకటించాడు, కొంతమందికి రక్షణ ఇచ్చాడు, కానీ అతని పేరు అక్కడ కనబట్లే. దేవదూతలు అంటున్నాడంట, అయ్యా నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా సువార్త చేశాను, చాలా మందికి రక్షణ ఇచ్చాను, చాలా మందికి బాప్తిసం ఇచ్చాను, నేను చాలా గొప్ప కార్యాలు చేశాను, స్వస్థతలు చేశాను, అద్భుతాలు చేశాను, చూడు నా పేరు ఉంటుంది అని చెప్తున్నాడండి. చెప్తుంటే ఆ దేవదూత ఏం చేస్తుందంటే, పోలే నువ్వు చేశానన్నావు కదా అని మరొక్కసారి తెరుస్తానని మళ్ళీ తెరిచి చూస్తే అందులో ఏం లేదు, పేరు లేదు. ఇప్పుడు అతను ఏమైపోవాలి? ఆలోచనలు పడ్డాడంట. ఇదేంటి, నేను భూమి మీద ఉన్నప్పుడు చాలా పరిచయం చేశానుగా, అనేక మంది స్వస్థతలు చేశానుగా, అద్భుతాలు చేశానుగా. చేసింది ఎవరు? ఇతను చేసుకుంటున్నాడు, ఇతను చెప్పుకుంటున్నాడు. నేను అనేక మందికి బాప్తిసాలు ఇచ్చాను కదా, చాలా చోట సువార్త వాక్యాలు చెప్పానుగా, ఇదేంటి నా పేరు కనబడలేదు? ఒకసారి చూడండి అయ్యా, చూడండి అయ్యా, నేను నరకానికి పోవడం నాకు ఇష్టం లేదు అంటుంటే, హల్లెలూయా, అతని మైండ్లోకి, అతని మనసులోనికి ఒక వేదన వచ్చింది, ఒక బాధ వచ్చింది. వస్తుందా లేదా అమ్మ చెప్పండి? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాధపడినా ప్రయోజనం లేదు. అయితే అతని కొరకు గొర్రె పిల్ల నడిచి వస్తుందంట. నిజమేనా?
ఆ గొర్రెపిల్ల ఎవరు? ఎందుకంటే ఈ దూత అంట ఏం చెప్పిందంటే, నువ్వు ఏదైనా చెప్పుకోవాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర తీసుకుపోతాను, ఆ వ్యక్తి దగ్గర నువ్వు చెప్పుకో, ఆయన నీకు ఏదైనా అవకాశం ఇస్తావు, లోపలికి వెళ్తావు, లేదంటే వెళ్ళిపోవాలి అని చెప్పినట్టు ఆ వ్యక్తి దగ్గర తీసుకెళ్ళిందంట. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడంట. అయ్యా, నేను భూమి మీద ఉన్నప్పుడు, ఎందుకంటే యేసుక్రీస్తు అనుకోవట్లేగా, నేను భూమి మీద ఉన్నప్పుడు చాలా సువార్త చేశాను, చాలా అద్భుతాలు చేశాను, అన్నీ చేశాను, అంతమందికి రక్షణ ఇచ్చాను, అన్నీ చేశాను, నా పేరు కనబడట్లేదు అయ్యా, ఏంటో చూడండి అంటే, అప్పుడు అన్నాడంట, అన్నీ కరెక్ట్గా చేసావా? అన్నీ కరెక్ట్గా చేశాను. డబ్బుల విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో, స్త్రీల విషయంలో, అన్నీ కరెక్ట్గా చేశాను, చూసుకో ఎక్కడో చిన్న లోటు ఉంది, అందుకే నీ పేరు ఇక్కడ కనబడట్లేదని చెప్పాడంట. అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడంటే, ఏంటి, ఎక్కడ లోటు జరిగిందని. ఎప్పుడైతే తన ఆలోచనకి తన లోటు ఎప్పుడైతే కనబడిందో అప్పుడు తను ఒప్పుకున్నాడంట, ప్రభువా, నేను పలానా తప్పు చేశాను, పలానా పొరపాటు చేశానని ఒప్పుకోవడం మొదలుపెట్టాడంట. ఒప్పుకునేటప్పుడు దేవుడు అన్నాడంట, అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో నీ పేరు అక్కడ రాయబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ పేరు రాయబడుతుంది, కప్పుకున్నప్పుడు తీసేస్తాడు. ఎంత గొప్ప పరిచయం చేయి, ఎంత పెద్ద పని చేయి, నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమేన్, ఆమేన్. ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, క్రైస్తవులు పాపము చేదురు కానీ పాపి పాపము చేయలేడు. 50వ పారాగ్రాఫ్లో గుర్తుపెట్టుకోండి, ఏం వర్తమానం? పుత్రస్వీకారం 3వ భాగంలో, క్రైస్తవులు పాపము చేదురు కానీ పాపి పాపము చెయ్యలేడు. పాపి పాపము చెయ్యడు, ఎందుకనగా అతడు పాపిగా ఉన్నవాడు పాపం ఎలా చేస్తాడు? మరి ఎవరు పాపం చేయాలి? అమ్మ, ఇక్కడ ఉన్నారా అందరూ? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఆమెను చెప్పండి, ఎవరికి అర్థమవుతుందో. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి. అమ్మ, మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడు పాపము చేస్తాడంట, పాపి, ఎందుకంటే ఆడు ఏమై ఉన్నాడు, ఆడు ఆల్రెడీ పాపే, ఇంకెందుకు గొప్పగా మళ్ళీ పాపం చేయడానికి? పాపం చేసినా చేయబోనాడు పాపే. కానీ ఎవరు పాపం చేస్తారని ప్రభు చెప్తున్నాడంటే, క్రైస్తవులు పాపము చేయదురు కానీ పాపి పాపం చేయలేడు. పాపి పాపం చేయడు, ఎందుకనగా అతడు పాపి, ప్రారంభంలోనే అతడు పాపి, అంతే. ఈ పుస్తకం వెనకతల నల్లగా ఉంది కదా, ఏమండి? ఇదిగో చూపిస్తాను. ఇదంతా ఏముందండి? ఒకసారి చూపించాను. ఇదంతా ఏముందండి? ఇందులో కొంచెం తెల్లగా ఉందని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఇది నలుపే. ఎందుకంటే ఇది ఎవరంటే బయట ఉన్న మన జీవితం అండి. లోపల ఏముంది? దేవుని వాక్యం ఉన్నదండి. మన జీవితం ఎప్పుడు నల్లగానే ఉంటుంది. చూడడానికి మన పాపాలు చుట్టూ ఉంటాయి, కానీ మన లోపలే ఉంటుంది, వాక్యం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవక్త చెప్పిన మాటను చదువుతున్నాను చూడండి. పాపి కూడా ఆ విధంగానే ఉన్నాడు, వాడు ప్రారంభంలోనే త్రోయబడును. మంచిది. వ్యభిచారం చేసినచో ఏమిటి, స్త్రీని చెరిచినచో ఏమిటి, జోదమాడితే ఏమిటి, ఎవరైనా తుపాకీతో పేలిస్తే ఏమిటి అని నువ్వు అనవచ్చు. అది మన పని కాదు, దానికి ఏమున్నాయి? చట్టములు ఉన్నాయి. హల్లెలూయా. చట్టాలే చూసుకుంటాయి. మనము పరిష్కరించేవారము కాము, అంటే మనం తీర్పు చెప్పేవాళ్ళము కాము. ఎవరికి మనం ఏం చేయకూడదు చెప్పండి అమ్మా. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో. మరి దేవుని దృష్టిలో అది పాపం అయితే మరి మనం ఎవరికి తీర్పు తీరుస్తాం? ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు గమనించండి. మనము సువార్త బోధకులము. హల్లెలూయా. మనకు చట్టములు ఉన్నాయి, మనం పరిష్కరించేవారం కాదు. అయితే మనము అతడు చేసిన దాన్ని బట్టి అతన్ని ఖండించము, అతడు వ్యభిచరించుటను బట్టి అతన్ని ఖండించము, కానీ అతడు పాపి అని అతన్ని ఖండించుచున్నాము. హల్లెలూయా. అతడు క్రైస్తవుడైనచో అలాగు చేయడు, అది నిజము. అతడు మారిన ఎడల అలాగు చేయడు. అంటే ఇప్పుడు మార్పు అనేది మనం ఎక్కడికి రావాలి? మనలోనికి రావాలి కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? అతడు పాపి అయినందున అతడు అలాగూ చేయించును. నిజమేనా? కాబట్టి పుత్ర స్వీకారం మనకు అందరికి అవసరమేనా? ఎంతమందికి అర్థమా?
మనం పడిపోయే వాళ్ళమే. ఆదాము పడిపోయాడు, కానీ దేవుడు ఆదాముని ఏం చేశాడు? చేయబెట్టి, ఇతను నా కుమారుడు, ఇతని పేరు ఎక్కడుంది? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. సంసోను పడిపోయాడు, సంసోను పేరు ఎక్కడుంది చెప్పాలి? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది. అయితే అతను తప్పుపడడానికి ఏమీ లేదు, దేవుడు ప్రణాళిక అలా జరిగింది అంతే. అయితే అతడు మరలా దేవుని చేత శక్తి పొందుకున్నాడు. మరి దావీదు ఒక మహారాజే, అతడు ఒక వ్యక్తిని చంపించాడు, నిజమేనా? అతడు దానికి కారణమయ్యాడు. అయితే దేవుడు అతను ఏం చేశాడు? సరిచేశాడు. ఈ రోజున వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం మనల్ని సరిచేయడానికి వచ్చింది, మన పొరపాట్లను సరిచేయడానికి వచ్చింది. సరి చేయబడితే పుత్రస్వీకారం పొందుకుంటాం, సరి చేయబడకపోతే చెప్పాలి అందరూ. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతమంది సరి చేయబడాలని కోరుకుంటున్నారు? ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడా? హల్లెలూయా. నేను ఏ మంచి చేయలేదండి, గమనించండి, నేను ఏ మంచి అన్నడూ చేయలేదు. ఆయన జనులను నేను ప్రేమించున్నందున బోధించున్నాను. ఆ కారణం చేతనే నేను మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాను ఎరుగుదుము. హల్లెలూయా. ఈరోజు కేవలం ఒక పాపిగా చూచుట మన పని కాదు, చట్టంలో ఉన్న దాని కొరకు. ఉన్నాయా లేవా? కానీ మనం ఏం చేయాలి? ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తిని తప్పుపట్టే ముందు ఆ వ్యక్తిని కాదండి, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాన్ని తప్పుపట్టమన్నాడు. ఎంతమంది ఇక్కడ అర్థమవుతుందండి? కొన్ని సందర్భాలు మనం ఏం చేద్దాం, దేవుడే ఈ పడిపోయిన వ్యక్తుల్ని ఏం చేస్తాడు? లేపుతూ ఉంటాడు. కొంతమంది అదే పట్టుకుని చూస్తూ ఉంటారు. మన పని అది కాదు. ఎదట వాడిని మనం చూపిస్తున్నామంటే, నీ చూపుతో ఎంతమందితో వ్యభిచరించో కౌంట్ వేసుకోండి, చిన్నప్పటి నుండి రాసుకోండి. ఎంతమందితో నువ్వు వ్యభిచరించావో కొంత చిన్నప్పటి నుంచి రాసుకోండి. నువ్వు వ్యభిచారం అవుతున్నావో లేకపోతే ఒక నీతిమంతుడు అవుతావో తెలిసిపోద్ది. అవునా కదండి? ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే, ఒక పాపి పాపం చేయడు, అతడు పాపే, కానీ ఎవరు చేస్తారు? దేవుని కుమారుడు పడిపోతాడు, కానీ దేవుడు లేపుతాడు. కానీ అత్తమాని పడిపోతాడా? కాదండి. ఒక్కసారి లేపాడంటే ఆ వ్యక్తిని మళ్ళీ అభిషేకించి పుత్ర స్వీకారం ఇస్తాడు, స్థానంలో ఉంచుతాడు. ఎంతమంది స్థానంలోకి రావాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వెళ్దాము ముందుకి. ఆమేన్. దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఈ సృష్టి దేవుని కుమారుల ప్రతిష్ఠ కొరకు ఎదురు చూస్తుందా? మరి దేవుని కుమారులు ఎలా ఉంటారు? ఆయన ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఈ బుక్ చదవాలనుకుంటే చదవండి. ఇది ఆల్రెడీ మెసేజ్ అబ్బలో కూడా ఉంది. మీరు చదువుట వల్ల ఆదరణ పొందుకుంటారు, బలాన్ని పొందుకుంటారు. ఇంకా మన స్థానంలోనికి ఎలా రావాలో కూడా మనకి అర్థమవుతుంది. ఎంతమంది స్థానంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నేను చదువుతున్నా వినండి. నేను వారిని ప్రేమించి వారి వెంబడి వెలుచున్నాను. వారు ఎట్టి స్థితిలో ఉన్నను వారిని నేను వెంటాడుదును, ఎలాగైనా వారిని బయటకు లాగుదును. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసండి ప్రవక్త? కొంతమంది దేవుని కొరకు పనిచేసే వ్యక్తుల కోసం చెప్తున్నాడు. సేవకులు సమ్మతించకపోయిను, శాఖలు సమ్మతించకపోయిను నేను ఆగను. ఒకటి ఉన్నది, అది ఆయన ఆపజాలదు. ఆయన ఎలాగైనా ముందుకు కదులును, అదే మనం చేయుచున్నాము. బయటకు వెళ్ళి వారిని ఎలాగైనా పట్టుకొనిచున్నాము. అవిశ్వాసం మధ్యన ఆయన నిలబడును. ఏమైనా కానీ వారిని చేరుకొని గుంజి నీ బలమంటితో వారిని పట్టుకుని తీసుకుని రమ్ము. వారెవరో నీ వెరగవు, వారిని రక్షించుము. ప్రేమను బట్టియే అది చేయుదుము. ఆమేన్. తప్పిపోయిన వ్యక్తిని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదండి. ఏం చేయాలి? వెతకాలి. వేదిక డ్యూటీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అమ్మా చెప్పండి అమ్మా, ఎవరికి ఇచ్చాడు? నీ స్నేహితుడు తప్పిపోయాడా? నీ సహోదరుడు తప్పిపోయాడా? అతడు వాక్యంలో ఉండలేకపోతున్నాడా? నువ్వేం చేయాలి? ఏదో రకంగా బలవంతంగానో గుంజి అయినా సరే నువ్వు దేవుని సన్నిధికి అతన్నే తీసుకురావాలి. అది నీ డ్యూటీ. ఎంతమందికి అర్థమవుతుంది? నేను సంఘంకు వెళ్ళుచున్నాను కనుక ఆమెతో నేను సరి చేసుకోవాలను అని అనుట తప్పు. మొదటగా నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇప్పుడు మన పని, మనం ఇతరులను సరి చేయలేము, మనం ఎవరిని సరి చేయాలా? అమ్మా చెప్పండి.
ఏమండి, ముందు నేను ఎవరినైనా సరి చేయాలంటే ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. నన్ను నేను సరి చేసుకుంటేనే ఇతరులను నేను సరి చేయగలను. హల్లెలూయా. గమనించున్నారా? నేను సంఘంకు వెళుచున్నాను కనుక ఆమెతో నేను సరి చేసుకునేవాళ్ళను అని అనుడు తప్పు. మొదటగా నీవు సరి చేసుకోవాలను. నీ హృదయంలో దేవుని ప్రేమ లేని ఎడల, నీవు తప్పు చేయుచున్నట్లు ఎలాగైనా తెలిసిన ఎడల వెళ్ళి దేవునితో సరి చేసుకో. అప్పుడు నీ పొరుగు వానితో సరి చేసుకోను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదూతలు తప్పిపోతారా? దేవదూతలు తప్పిపోలేదండి. మొదట లూసిఫర్ తప్పిపోయాడు, కానీ తర్వాత ఉన్న దేవదూతలు ఎవరు కూడా తప్పిపోలే. మన వల్ల ఆనందించడం వారికి తెలియదు. నిజమేనా? మనం పడిపోయినప్పుడు మనల్ని ఎవరైనా లేపారనుకో అందులో ఆనందం ఎలా ఉంటుంది అమ్మా? దెబ్బ తగిలిన పిల్లోడిని తల్లి వచ్చి అత్తుకుంటే ఎలా ఉంటుంది? ఎవరికి తెలియదండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నీ హృదయంలో చాలా గాయమైంది, నీ స్నేహితుడు వచ్చి నిన్ను అత్తుకున్నాడు అనుకో ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు కూడా అదే సంతోషాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఇచ్చేసాడు ఆయన. హల్లెలూయా. గమనిస్తున్నారా? వారు ఎన్నడూ తప్పిపోలేదు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసును, ఏ రాత్రి నుండి చెక్కబెడుతున్నో నాకు తెలుసును. నేను పాపిని, మీరు ఎక్కడి నుండి చెక్కబెడుతున్నారు మీరు ఎరుగుదురు. ఇప్పుడు మనం కనుగొనబడినప్పుడు దేవుని ఎదుట నిలబడగలము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడు? చెక్కుకున్నాడు. ఎక్కడి నుండి చెక్కాడు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడు? ఒక రాయి అయి ఉన్నాడు. నిజమేనా? దేవుడు ఏమన్నాడు? బండేనా? అమ్మ చెప్పండి అమ్మా. ఆ బండలోంచి ఎంతమంది చెక్కబడ్డారు? నేను ఒక ముక్కని, నువ్వు ఒక ముక్కవే. నువ్వు చెక్కబడ్డావా? దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఎంతమంది మరి దేవుని కుమారులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు? పడిపోయిన వారిని అసహించుకోకూడదు. ఏం చేయాలి? అతను తప్పిదం అతనికి తెలియజేసి పొరపాటు సరి చేయాలి. ఆ డ్యూటీ ఏంటి? దేవుని పని. అంతేగాని తీర్పు తీరితే ఏంటి? ఒక రోజున తీర్పు అంట దేవుని ఇంటి నుండి మొదలవుతుందంట. దేవుని ఇల్లు అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? బైబిల్ చెప్తుంది ఏంటి దేవుని ఇల్లు? బైబిల్ చెప్తుంది తీర్పు దేవుని ఇంటి నుండే బయలుదేరుతుందంట. దేవుని ఇల్లు అంటే ఏంటి? నీ దేహమే దేవుని ఆలయం. కాబట్టి మనం ఎవ్వరికి తీర్పు తీర్చక్కర్లే. పడిపోయిన వ్యక్తిని చూసి నువ్వు అసహించుకోక్కర్లే. నువ్వేం చేయాలి? నువ్వు ఒక రోజున పడిపోయిన వాడివే. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ వ్యక్తిని ప్రేమించి, ప్రభువా నా సహోదరుడు పొరపాట్లో ఉన్నాడు, నా సహోదరి పలానా పొరపాట్లో ఉంది, ఇదిగో నన్ను సరిచేసిన అదే దేవుడు కదా నాయన, వారిని సరిచేయి అని నువ్వేం చేయాలా? ఎంతమంది ప్రార్థిస్తారు? మరి నువ్వు పుత్రస్వీకారం పొందుకోవాలనుకుంటున్నావా? మరి పుత్రస్వీకారంలో బాధలు ఉంటాయా? అమ్మ చెప్పండి అమ్మా. యేసుక్రీస్తుకి ఎటువంటి బాధ ఉంది? దేవుడు తన సొంత కుమారుడు మన కొరకు బలిగా అర్పించాడు. నిజమేనా? మరి నువ్వు దేవుని కొరకు ఏం బలి అర్పిస్తున్నావు? ఆయన కోరుకునే బలి ఏంటి? బైబిల్ చెప్తుంది నేను బలులు కోరువాడు కాదైనా, కానీ విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. ఎంతమంది విరిగి నలిగి ప్రార్థిస్తారు? ఎంతమంది దేవుణ్ణి అడుగుతారు? నేను ఒకటే అడుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభువా నాకు దీన మనసునివ్వి, నాకు సాత్వికమైన హృదయాన్ని ఇవ్వి, నా కట్టిన హృదయాన్ని తీసే ప్రభువా, నన్ను నీ కుమారునిగా స్వీకరించు. ఎంతమంది ప్రార్థిస్తారు? పుత్ర స్వీకారం మెసేజ్ అయిపోలేదండి. మరి పుత్ర స్వీకారంలో 3 మడతల ఉద్దేశం అని ఉంది. అది నేను వచ్చేవారు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటండి ఎన్ని ఉద్దేశాలు? 3 మడతల ఉద్దేశం ఉంది. ఆ మడతల మధ్యలో మనం ఉన్నాం. దేవుడు మన పట్ల ఏదో గొప్ప ప్రణాళిక ఉంది. నిజమేనా? ఆ ప్రణాళికను బట్టి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నారు? ఎంతమంది ఆయనతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ప్రార్థించాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రభువా నన్ను మార్చమని అడుగుతారు? ఒకవేళ నీ పేరు అక్కడ లేకపోతే ఆ ఆర్డర్ మెక్కే అంట తన పేరు లేనప్పుడు ఒప్పుకున్నాడంట, నేను పలానా పొరపాటు చేశానని. అప్పుడు యేసుప్రభు అన్నాడు తెలుసా? ధవల సింహాసనం మీద ఉన్న ఆ యొక్క దేవునితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువా నేను అతని కొరకు రక్తము కార్చాను. ఏమంటున్నాడు దేవుడు? నేను అతని కొరకు రక్తము కార్చాను.
సాతాను ఏమంటుంది? వీడు పాపం చేశాడు, వీడు పలానా చోట దొంగతనం చేశాడు, పలానా డబ్బులు దొబ్బేశాడు, పలానా చోట వ్యభిచారం చేశాడు, పలానా అది చేశాడను అని సాకులన్నీ తీసుకొచ్చి దేవుని సింహాసనం ముందు మన మీద నేరాలు ఏం చేస్తుంది? మోపుతుందంట. యేసుప్రేమ ఉన్నాడు తెలుసా? ప్రభువా, అతని పాపము నిమిత్తం జగత్తు పునాది వేయబడిపే నేను రక్తాన్ని కార్చేశాను. అందుకే నీ పాపములు కెంపు వలె ఎరిపోయినను ఏమంత తెల్లగా ఆయన కనబడుతున్నాయంట. ఎందుకో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు తెలుసా? క్రీస్తు రక్తం కింద. ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడి నుండి చూస్తున్నాడు? క్రీస్తు రక్తంలోంచి నిన్ను చూస్తున్నాడంట. ఆయన రక్తం ఉంది, నీ పాపాలు రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి. ఎరుపు కలిపి చూస్తే ఏం కనబడుతుంది? తెలుపు కనబడుతుంది. కాబట్టి దేవుడు నువ్వు ఎంత పాపిపోయినా నువ్వే కావాలి. ఏమండి, యోనా ఎలాంటోడో మనకు తెలుసు. ఏమయ్యాడు? దేవుని పని చేయకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీషు పారిపోతున్నాడు. అయితే దేవునికి ఎవరు కావాలి? యోనాను తప్పించేచ్చుగా? లేదు, అతడు చేయవలసిన డ్యూటీ అతనితోనే చేయించాడు. ఎలాగైనా చేస్తాడు సుమి. నిన్ను ఎలాగైనా వంచైనా దేవుని పని చేయిస్తాడు. చేయించే తత్వం అయింది, నిజమేనా? కానీ నువ్వు లోబడి జీవిస్తే ఇంకా నీ చేత దేవుడు ఘనమైన కార్యాలు కూడా చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ప్రార్థిస్తారు? కాబట్టి ఇతరులను చూసి మనం ఏం చేయొద్దు? తీర్పు తీర్చొద్దు, అసహించుకోవద్దు, ప్రార్థన చేద్దాం. ఎంతమంది ప్రార్థన చేస్తారు? మోకరించండి, ప్రార్థించండి, మోకరించండి. ప్రార్థించండి అందరు కూడా.